మేడారం జాతరకు వెళ్లే పిల్లలకు వృద్ధులకు జియో ట్యాగ్ వేస్తున్నారు పోలీసులు. పెద్దపల్లి జిల్లా మంతని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జియో ట్యాగ్ వేస్తున్నారు అధికారులు. భక్తుల రద్దీలో పిల్లలు వృద్ధులు తప్పిపోకుండా జియో ట్యాగ్ వేస్తున్నామని చెప్పారు. జియో ట్యాగ్ తో తప్పిపోయిన వారు ఎక్కడున్నా కుటుంబ సభ్యులకు సమాచారం అందుతుందన్నారు. దీంతో భక్తులు సురక్షితంగా మేడారం జాతరకు వెళ్లొస్తారన్నారు. ఇక జాతర కోసం ఇవాల్టి నుంచి 6 రోజుల పాటు స్పెషల్ బస్సులు నడుపుతున్నట్టు చెప్పారు ఆర్టీసీ అధికారులు. అయితే ఇప్పుడు మనము ఈ గవర్నమెంట్ వచ్చేసి ఈసారి మేడారం జాతరలో ఎక్కువ పబ్లిక్ ఉంటుంది కాబట్టి సో ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే పిల్లలు తప్పిపోయే అవకాశం ఉంటుంది. హ్యూజ్ క్రౌడ్ ఉండడం వల్ల పిల్లలు లేదంటే కొందరు పెద్దవాళ్ళు కూడా మిస్ అవుతారు. ఏంటంటే వాళ్ళది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతారు కదా. ఒకవేళ తప్పిపోయినా వాళ్ళది వాళ్ళు చెప్పుకోలేరు. తర్వాత కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు దొరకడానికి కొంచెం టైం పడుతుంది. మళ్ళీ దానివల్ల ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఇలాంటి ఇష్యూని సాల్వ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ జియో ట్యాగింగ్ బేస్డ్ ఒక మన క్యూఆర్ కోడ్ బేస్డ్ రిస్ట్ బ్యాండ్ అనేది పెడితే బాగుంటది. అలాంటి ఒకవేళ అది పెట్టినప్పుడు వాళ్ళు ఒకవేళ తప్పిన ఎవరికి ఆ పిల్లలు వాళ్ళు కనబడ్డా వాళ్ళు దొరకడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇది పెడితే బాగుంటుంది స్టార్ట్ చేశారు. ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇందులో ఇంటెలిజెన్స్ విభాగం అనేది హ్యాండిల్ చేస్తుంది. మనకు విఐ వాళ్ళు కొంతవరకు హెల్ప్ చేస్తున్నారు. సో పలానా చిన్నపిల్లవాళ్ళు లేదంటే వృద్ధులు స్పెషల్ ఏబుల్డ్ పర్సన్స్ సో ఉంటే వాళ్ళను తీసుకొని వచ్చి రిజిస్ట్రేషన్ సెంటర్కి తీసుకొని వచ్చేసి వాళ్ళ డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ నాన్నగారి పేరు అమ్మగారి పేరు ఎవరైనా వాళ్ళ పేరు ఎంట్రీ చేసుకొని ఈ క్యూఆర్ కోడ్ అనేది ఇష్యూ చేస్తాం వాళ్ళకి. సో తర్వాత ఈ క్రౌడ్లో ఒకవేళ ఇన్ కేసు అనుకోకుండా వాళ్ళు తప్పిపోతే వాళ్ళని ఈ క్యూఆర్ కోడ్ నుండి మనం ఈజీగా కనిపెట్టగలుగుతాం. వాళ్ళ పేరెంట్స్కి ఇమీడియట్గా కాల్ చేయడానికి అవకాశం ఉంటుంది.